వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాబీరామ్. ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆకలి కేకల దీక్ష. ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. కార్మికులకు TFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SM ఖలీల్ పిలుపు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు ఉసురు తీస్తున్న నకిలీ విత్తనాలు, నకిలీ మందులు అమ్ముతున్న వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని వినతి. శేరిలింగంపల్లిలో బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశం. వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరిక. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్న నేతలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రేవంత్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగోటం రామన్న ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని, భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ అన్న బర్త్డే సందర్భంగా కేక్ కూడా కట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంతమంది అభిమానులు వస్తారని అనుకోలేదు మేము. ఇంకా రావడానికి కూడా ఉన్నారంట. వాళ్ళకు కొంచెం టైం సరిపోక రాలేదు. ఇక్కడ ఇందిరాగాంధీ గారి అలాగే ఇందిరాగాంధీ విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది కొన్ని రాబోయే కాలంలో. అలాగే అన్నదానం కార్యక్రమం కూడా ఒక 500 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది అన్న బర్త్డే సందర్భంగా. ఇలాంటివి ఇంకా రాను ఇంకా చాలా చేస్తూనే ఉంటాం. రేవంత్ అన్న అభిమానులు ఇంకా పుడుతూనే ఉంటారు. పెద్ద ఎత్తున భారీ ఎత్తున ముందున పెద్ద ప్రోగ్రామ్స్. ఏకశిలా పార్క్, బాలసముద్రం, హనుమకొండలో ప్రైవేటు ఉపాధ్యాయుల ఆకలి కేకల దీక్షలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు గత 8 నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం కానీ యాజమాన్యాలు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రైవేటు ఉపాధ్యాయుల ఆకలి కేకల దీక్షను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పలు సంఘాలు సంఘీభావం వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, బ్రాహ్మణ సంఘాల తరఫున చకిలం సుధాకర్, చక్రవర్తుల శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు. డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి 35% ఎమ్మెల్యేలకు ఈరోజు విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి తక్షణమే కేసీఆర్ గారు తలుచుకుంటే వీళ్ళందరూ జీతాలు వస్తాయి కాబట్టి తక్షణమే ఆ 35% ఎమ్మెల్యేల యొక్క సమావేశం పెట్టాలి. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలకు ఒక ఆదేశం జారీ చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు మనందరూ తెలుసు, ఈరోజు కనీసం బుక్కడు తిండి కోసం జీతం ఇవ్వమంటే కూడా జీతం ఇవ్వకపోతే, వీళ్ళ యొక్క శ్రమ లేకపోతే వాళ్ళకు 100 ఎకరాల భూములు ఎక్కడి, వాళ్ళకి బిల్డింగ్లు ఎక్కడి, వాళ్ళకి లగ్జరీ కార్లు ఎక్కడి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఇమ్మీడియట్గా మరి వాళ్ళకు జీతాలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ మనం అందరం కూడా ఇక్కడ టీచర్లు కానటువంటి మన అందరి స్థాయిలో మీ అందరి ముందు మైక్ రావడం జరిగింది. అందరూ ఒక్కసారి అన్ని వర్గాల వారు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు ఒక్కసారి ఉపాధ్యాయుల ఆకలి కేకలు నిజంగా కూడా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు కూడా ఎన్నిసార్లు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఏది చేసినా నిమ్మకు నీరెత్తున విధవాలు వచ్చినప్పుడు కోట్ల రూపాయలు వండుకున్నప్పుడు మరి అదనంగా ఏమైనా ఇచ్చారా అంటే, వీరికి బోనస్లు ఇచ్చారా అంటే ఏది కూడా లేదు. కానీ ఈ సమయంలో కనీసం ఓ బస్తా బియ్యమో 2 బస్తాల బియ్యాలో ఇచ్చి కూడా కుటుంబాలు మరి వీళ్ళు ఏ బట్టే ఈ యొక్క ఇన్ని కాలేజీలు నిల్చున్నా ఇంతగానో మున్సిపల్ ఎన్నికల గెలవాలని మీ నాయకులు తప్పకాలు చేసుకోవాలని
మాట్లాడిన మాటలు ఒకసారి టీవీలో చూడు, నీకే సిద్ధంగా లేదు. ఇంత పేదల సొమ్ము కడుపు కట్టుకొని ఇళ్లలో పాసుకొని వంట పని చేసి రోజు కూలికి పోయి ఆడపడుతున్న పైసలు కొలగొడతాడా? ఎవడన్నా మానవత్వం ఉన్నాడు చేసే పనేనా? ఆడపిల్లల పైసలు కొట్టినాడు ఎవడన్నా బాగుపడ్డా సమాజంలో? ఎవడన్నా ఆడపిల్లలను ముంచినాడు ఒక్కడన్నా బాగుపడ్డాడు ఎవడన్నా ఉన్నాడా? నీ పార్టీ నువ్వు బాగుపడతావా అని నేను అడుగుతున్నా. ఇవాళ మునిగిపోయిన పేదలకు వాళ్ళు నెల నెల జీతం, దిగువ తరగతి మధ్య తరగతి పేదోళ్ళు ప్రైవేట్ ఫ్యాక్టరీలలో చిన్న చిన్న కంపెనీలలో ఆటోలు రిక్షాలు నడుపుకొని బతికిన వాళ్ళు నీళ్ళలో మునిగిపోతే వాళ్ళు నెల నెల ఏదైనా జీతం వస్తే మొదటి తారీఖు నాడు పోయి ఉప్పు పప్పు చింతపండు మంచి నూనె లేకపోతే బియ్యం నెలకు సరిపోయి సాధారణ తెచ్చుకొని ఇంకా పెట్టుకుంటే నీళ్ళలో మునిగిపోయినాయి. ఇవాళ మునిగిపోయిన టీవీ, మంచం లేకపోతే ఫ్రిడ్జ్, చిన్న చిన్న వస్తువులతో పాటు తినే వస్తువులు కూడా మునిగిపోయినాయి. వాళ్ళను బాగు చేయడానికి వాళ్ళకి ఇవ్వాల్సిన 10,000 కూడా 50% కమిషన్లు పెట్టడం, ఇది ఏ మేరకు మానవత్వం అనిపించుకుంటారో కేసీఆర్ గారు చెప్పాలి. రెండవది, ఇవాళ బ్యాంకులను వెయ్యాలంటే ఇక మీకు ఎక్కడ లేని బాధ అవుతుంది. పేదోళ్ళు కష్టాలంటే బ్యాంక్ ఖాతా అడుగుతాను. ఇన్ని వివరాలు అడిగినప్పుడు అదేంటి కాగలే. కరోనా సమయంలో మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి. కరోనా సమయంలో 1,500 రూపాయలు పేదోళ్ళకి ఇచ్చిన బ్యాంకు ఖాతాలో వేసిన ఎవరికి నగదు ఇవ్వలే. ఇవాళ జన్ధన్ ఖాతా కింద జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని 30 కోట్ల బ్యాంకు ఖాతాలు వేసారు. జస్ట్ ఇట్లా పేదోడు ఆధార్ కార్డు బ్యాంకు తీసుకొని పోతే బ్యాంకులో ఖాతా తెరుస్తారు. అయినా హైదరాబాద్ లో 95% పేదోళ్లకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఒక్క బ్యాంకు ఖాతా నెంబర్ అడిగి డైరెక్ట్ బ్యాంకు బదిలీ చేస్తే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కొనుక్కుంటారు. నిజమైన లబ్ధిదారులకు చెందుతాయి. ఇవాళ ఒక ఇంటికి 10,000 అని మీరు జీవో ఇచ్చి ఇంట్లో ఉన్న 8 మందికి 10 మందికి ఒకటే కుటుంబంలో నీ పార్టీ జెండా మోసిన దొంగలకు కమిషన్లు ఇచ్చిన లంగలకు ఇవాళ పైసలు ఇచ్చిండ్రు తప్ప నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదు. కాబట్టి ఈ అన్ని విషయాలు అనర్హులకు ఇచ్చిన సొమ్మును రాబట్టాలి. అర్హులకు ఇచ్చినాక తీసుకున్న 56% కమిషన్లను రాబట్టాలి. ఇప్పుడు నిజమైన అర్హులకు అందరినీ ఎన్ని వందల కోట్లైనా పేదవాళ్ళందరికీ సహాయం అందించాలి. ఈ 3 అంశాల మీద ఇవాళ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినాం, జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినాం. ఇవాళ ఈ అవినీతి మీద ఏసీబీ అండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరగాలి. 12-13 తారీఖులలో ఏసీబీ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అపాయింట్మెంట్ అడుగుతున్నాం. ఆ 2 రోజుల్లో పిసిసి ఆధ్వర్యంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం వివరాలకు సంబంధించి ఫిర్యాదు చేయబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విజిలెన్స్ తోటి ఏసీబీ అధికారులతో విచారణ జరిపించాలి. అనర్హులకు ఇచ్చిన సొమ్ము రాబట్టాలి. అర్హులకు ఇచ్చిన కమిషన్లు తీసుకున్న వాళ్ళను అరెస్టు చేసి బొక్కలేయాలి. ఈ నగదు బదిలీలో మొత్తం పిచ్చి కింద చేయబెట్టిన అధికారులందరినీ కూడా కటకటాల వెనక్కి వేయాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ మీరందరూ ఆమోదిస్తున్నారా? ఆమోదిస్తే అందరూ సప్పట్లు కొట్టి మద్దతు తెలపండి. ఆడపడుతున్నారు అందరూ సప్పట్లు కొట్టండి. మీడియాకి ఇంపేయాలి. ఈ సప్పట్లు కేసీఆర్ ఇంపేయాలి. దొంగన కొడుకులను అరెస్ట్ చేయడానికి ఆడపడుతులందరూ ఇవాళ నా ప్రతిపాదనకు సప్పట్లు కొట్టి వారు మద్దతు తెలిపారు. మీడియా మిత్రులారా, మీడియాను మానవత్వం చూపించి ప్రజల ఆవేదనని ప్రపంచానికి చెప్పండి. ఇవాళ పేదల సొమ్మును పెట్టిన బాధితులను అడ్డగాట్లను పట్టుకొచ్చి కటకటాల వెనక్కేసి బట్టలు కొట్టాల్సిన అవసరం ఉన్నది. దీపావళి తర్వాత ఈ లోపల పేదోళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ 10,000 అమలు చేయాలి. చేయకపోతే దీపావళి పండుగ తర్వాత ఒక్కొక్క జోనల్ ఆఫీసును 10,000 మందితోటి ఆడపడుతున్న అందరినీ తీసుకొచ్చి చాట్లు కొడుకు పొరకాటలతో కొట్టిపిస్తా. అక్కడ ఉన్న కంట్రోల కాలం కొట్టిపిస్తా. అక్కడ ఎవరైతే దోపిడీకి పాల్పడి దొంగతనాలకు పాల్పడ్డాడో ఆడలతో కొట్టిపిస్తా అని తెలియజేస్తూ ప్రశాంతంగా మనం కొట్లాడదాం. నేను ఇక్కడ ఉన్న బాధితుల ఆవేదన నాకు అర్థమైంది. మీరు ఎవరు ఆందోళన చెందకండి. మీ తరఫున కొట్లాడడానికి నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నాం. మీకందరికీ అండగా నిలబడతాం. మీకందరికీ 10,000 రూపాయలు మీకు చేరవరకు కొట్లాడే బాధ్యత నాది. లేకపోతే కంటిన్యూస్ గా ఈ కార్యక్రమాన్ని మొత్తం మనం ముందుకు తీసుకెళ్దాం. ఎవరు అదేనా పడకండి. మీకందరికీ అండగా నిలబడాలనుకుందాం. మన
తరఫున కొట్లాడే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరు అదే పడాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. వరద బాధితులకు సాయం వెంటనే, వరద బాధితులకు సాయం వెంటనే, వరద బాధితులకు సాయం వెంటనే, వరద బాధితులకు సాయం వెంటనే, వరద బాధితులకు సాయం వెంటనే. వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. జిల్లాలో ఎన్నో వందల ఎకరాల భూముల్లో పత్తి వేసినప్పటికీ నాసిరకం విత్తనాలు, నాసిరకం ఎరువులు, నాసిరకం మందులు, నకిలీ మందులు అమ్ముతూ రైతులు మోసం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజు అన్న నినాదాన్ని ఇటు వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని, దుక్కి దున్ని గింజలు వేసి పంట పండిస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఎన్ని కష్టాలు పడ్డా గుప్పెడు మెతుకుల కోసం దిగజారిపోతున్నాడని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి నకిలీ మందులు అమ్ముతున్న ఫెర్టిలైజర్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాల్పల్లి జయశంకర్ జిల్లాలో ప్రతి విలేజ్లో కానీ ప్రతి గ్రామాలలో ఎక్కడ చూసినా ఈ పత్తి పండియడం వల్ల చాలా మంది, అంటే కొన్ని వందల ఎకరాలు పత్తి పండియడం జరుగుతుంది. ఇక్కడ ఈ పత్తి పండించే వ్యవస్థలో ఒక చిన్న మార్పులు చేర్పులు జరిగితే బాగుంటుందనే చిన్న ఉద్దేశం. ఆ రైతు అతని బాధ చెప్పుకోవడం కోసం చేను దగ్గరికి రావడం జరిగింది. అయితే అతను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ పత్తి చెట్టుతో సహా ఆ గింజల వ్యవస్థ నుంచి మొదలుకుంటే చెట్టు పెరిగేంత వరకు కూడా ఈ నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, వీటన్నిటికీ పత్తి పండించిన పంట గిట్టుబాటు ధర లేక, పత్తి అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర లేక, ప్లస్ అదేవిధంగా వీళ్ళు పండించే పంటకు వీళ్ళు వచ్చే కూలీలకు కూడా వీళ్ళకు 250 రూపాయలు ఒక మనిషి కూలికి వస్తే, ఈ కూల విషయంలో కూడా వీళ్ళు అమ్ముకున్న పత్తిని కూడా వీళ్ళ కూలకు కూడా సరిపోయే వ్యవస్థ లేదని. మాది మల్లంపల్లి గ్రామం వచ్చేసి మనకు మల్లంపల్లి గ్రామంలో ఒక 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలలో ఒక పత్తి పెట్టుకున్నాం. పత్తి గింజలు పెట్టుకుంటే ఆ గింజలు ఓకే మొలిచినాక చెట్టు పెరిగింది. దానికి యూరియా, పొటాషు 20 అన్నీ వేసినా కూడా, మందులు కొట్టినా కూడా దానికి గూడ వచ్చేసి గూడ లేదు, ఏమీ లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, వెంగళరావు నగర్లో వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అందించిన 10,000 రూపాయల సీఎం ఆర్థిక సహాయం జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో వరద బాధితులకు చేస్తున్న సహాయానికి బస్తీ ప్రజలు, ముఖ్యంగా వెంగళరావు నగర్ డివిజన్లోని యాదగిరినగర్, రహమత్ నగర్, జోహార్ నగర్లోని బస్తీ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ వరద బాధితుల సహాయానికి చేసినందుకు ఇంతవరకు చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కేసీఆర్ తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు కష్టాలు నష్టాలు అన్నీ తెలుసు కాబట్టి అవన్నీ తెలుసుకున్న నాయకుడు తెలంగాణ ప్రభుత్వానికి సీఎంగా ఉన్నందుకు, ఇటువంటి సహాయ సహకారాలను అందిస్తున్నందుకు మేము ఆయనకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. జై కేసీఆర్, జై మాగంటి గోపీనాథ్. షేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ హఫీజ్పేట కట్టమైసమ్మ దేవాలయం వద్ద బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు గౌరవనీయులు గంగాపురం కిషన్ రెడ్డి గారికి, షేర్లీ కుమార్ నియోజకవర్గంలాగా ఇవాళ హఫీజ్పేట డివిజన్ లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. ఇదివరకే జాయిన్ అయినటువంటి మా తమ్ముడు మహేష్ యాదవ్, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి తెలుగుదేశం నుంచి శ్రీశైలం గారు, కాంగ్రెస్ నుంచి మరొక శ్రీశైలం యాదవ్ గారు. మాటలు చెప్పారు కానీ
నాయకులు జయలక్ష్మి గారు, గీతాంజలి శ్రీనివాస్ గారు, పాత్రికేయ మిత్రులు, ఇంత పెద్ద సంఖ్యలో బీజేపీ సభకు మిత్రులు అశోక్ బిడ్ల గారు చాలా మంది రావడం అంటే దీనికి సంకేతం. యోగానంద గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. షేర్లింగంపల్లిలో యోగానంద గారు చెప్పినట్టుగా అనేక పార్టీలకు సంబంధించి టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ యువకులు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పసుమాముల గ్రామ మొట్టమొదటి సర్పంచ్ సయ్యద్ మూసా అతన్బాయి విగ్రహావిష్కరణ జరిగింది. పసుమాముల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారి పెద్ద కుమారుడు అడ్వకేట్ ఫారూక్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి సర్పంచ్గా సయ్యద్ మూసా అతన్బాయి 1994 వరకు ఉంటే 14 సంవత్సరాలు సర్పంచ్గా కొనసాగారన్నారు. సర్పంచ్గా ఉన్న కాలంలో గ్రామంలోని ప్రతి ఒక్కరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారని అన్నారు. అతని భాయ్ గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునేవారని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు భూమి పట్టాలు ఇప్పించాడన్నారు. ఈ కార్యక్రమంలో అతని భాయ్ కుమారులు పెద్ద అంబర్పేట చైర్మన్ స్వప్న చిరంజీవి, గౌడ సంఘం అధ్యక్షుడు పొట్టి శంకరయ్య, సెక్రటరీ బబ్బరి శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. దేవుడు లాంటి ఆత్మబాంధువులు లెక్క మనకు సహకరిస్తున్నారు కనుక అతనికి ధన్యవాదాలు. భూదాత గౌడకుల ఆత్మబంధువు అతన్బాయి గారు మాకు 500 గజాలు మెయిన్ రోడ్ పైన మా సంఘానికి భూదాత ఇచ్చినందుకు అతనికి మేము రుణపడి ఉన్నాము. అందుకే విగ్రహం పెట్టాము. ఇప్పుడు ఆ విగ్రహం పెట్టి ఇంకా మేము ఓపెనింగ్ కాకముందే అతన్బాయి పెద్ద కొడుకు అయినటువంటి మా ఫారూక్ బాయ్ గారు, అన్న 500 గజాలు మళ్ళీ నేను ఆ రేడియాలుగా మా భూమిలో ఇస్తున్నా అని చెప్పి సంతోషంగా మాకు. మరొక విషయం ఏంటంటే మా అతన్బాయి గారి సొంత జాగాలో పెట్టినందుకు ఏమైనా తప్పుంటే ఎవరన్నా క్షమించండి. మాకు పేపర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్లో మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగరాజ్, షరీఫ్, సిఎన్ రెడ్డి, ఇక్బాల్, ఉమర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని రాజ్యాధికారం కోసమే అధ్యక్షులు ఆర్ కృష్ణ ఏర్పాటు చేయడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి, జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, జాతీయ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరికిషోర్ గౌడ్, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పారావులు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ఉషశ్రీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కల్లూరు మండల జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడిగా లింగనబోయిన పుల్లారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల ఐక్యత కోసం కృషి చేస్తామని, రాజ్యాధికారంలో బీసీలకు పూర్తి స్థాయిలో జనాభాకు తగినట్లుగా వచ్చినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని అన్నారు. రాజ్యాధికారం కోసం బీసీల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలను అన్ని విధాలుగా అణిచివేతకు గురిచేస్తున్నారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు రుణాలు ఇవ్వడం లేదని, రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ప్రసాద్, సత్యం పలువురు పాల్గొన్నారు. బీసీలు ముందుకు తీసుకొచ్చి రాజ్యాధికారంలో బీసీలకి పూర్తి స్థాయిలో వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వచ్చినాడే నిజంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అవుతుంది. అప్పటి వరకు ఆర్ కృష్ణయ్య గారి కృషి ఆగదు, ఆయనకు సహకరించడంలో మా కృషి ఆగదు. అలాగే ఈ కల్లూరు మండలంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటూ మా గొంతును వినిపిస్తూ ఉన్నాం. ఆ గొంతు ఖచ్చితంగా ఇప్పుడు ఈ వేదిక నుంచి ముందు వినిపిస్తూ ఉంటాం. ఈ మండలంలో ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఎస్సీ
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రైతులకు ఉరితాళ్లుగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులతో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. నర్మలలో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతులతో సంతకాలు చేపడుతున్నామని, తెలంగాణ రాష్ట్రంలో 12వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపడతామని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి 2500 ఇవ్వాలని, అలాగే పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అన్వేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు గౌసుద్దీన్, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన రైతాంగానికి సన్నవడ్ల నేసుకోండి, లేకపోతే మీకు కరెంటు ఇయ్యం, రైతు బంధు ఇయ్యమని, నీళ్లు ఇయ్యమని రకరకాలుగా నిర్బంధంగా వ్యవసాయం చేయించిన తర్వాత ఈరోజు సన్న రకం పంటలు పండించిన రైతులందరూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి సన్న రకానికి వెంటనే 2500 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణతో పాటుగా ఈ నెల 12న తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ముందట మహా ప్రదర్శన ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. తెలంగాణలో ఉన్న ప్రతి రైతు ఆ రోజు జిల్లా కలెక్టరేట్ల ముందరకు వచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం 2500 కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకునే విధంగా పోరాటాన్ని కొనసాగించే దాని లోపల భాగస్వాములు కమ్మని ఈ కార్యక్రమ నిర్వహణ మొత్తం ప్రతి కార్యకర్త కూడా తన భుజస్కంధాలను తీసుకొని రైతాంగానికి అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అకాల వర్షాలు, చెడుగొట్టు వానల వల్ల అనేక రకంగా వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకు కూడా జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేసి వాళ్ళను కూడా ఆదుకోండి. ఏ విధంగానైతే హైదరాబాద్లో ఇండ్లు మునిగిపోతే 10 గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సిఐ వసంతకుమార్, కొణిజర్ల ఎస్ఐ మొగలి, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సతీష్ కుమార్ కలిసి ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెల గ్రామ సమీపంలోని విజయ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా 18 లక్షల రూపాయలు విలువ చేసే 120 కేజీల గంజాయిని చిత్తూరు నుండి జహీరాబాద్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ ప్రవీణ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పెద్దమ్మ నుండి లింగన్నపేటకు వెళ్లే రహదారి మరమ్మతుకు మంత్రి కేటీఆర్ 2,50,00,000లను మంజూరు చేయగా ప్రారంభమైన పనులను మండల టీఆర్ఎస్ నాయకులు సమీక్షించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి మాట్లాడుతూ వర్షాల కారణంగా గంభీరావుపేటలో రోడ్డు చెడిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన మంత్రి నిధుల నుండి డబ్బులు మంజూరు చేసి రోడ్డు మరమ్మతు పనులు మొదలుపెట్టామని ఆదేశించారన్నారు. గంభీరావుపేట నుండి లింగనపేట మధ్యలో గల బ్రిడ్జికి కూడా టెండర్ వేశామని, అతి త్వరలో నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దోసల లత, జెడ్పీ కోఆప్షన్ అహ్మద్, తెలంగాణ రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షుడు గంద్యాడపు రాజు, నాయకులు అభిలాష్ పాల్గొన్నారు. దాదాపు ఇది 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఉద్దేశంతో మేము ఇక్కడ లోకల్ మా నాయకులతోని వైస్ ఎంపీపీ ఆధ్వర్యంలో ఇక్కడ మేమందరము రావడం జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గము ఈ కేటీఆర్ నియోజకవర్గం కాబట్టి దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి ఇది వెనుకబడ్డ ప్రాంతము. ఇప్పుడు ముఖ్యాంశాలు. హన్మకొండలో ప్రైవేటు ఉపాధ్యాయుల ఆకలి కేకల దీక్ష. ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్.
ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. కార్మికులకు టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ పిలుపు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు ఉసురు తీస్తున్న నకిలీ విత్తనాలు, నకిలీ మందులు అమ్ముతున్న వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని వినతి. శేరిలింగంపల్లిలో బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశం, వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరిక. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్న నేతలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.